మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు ప్రధాన పత్రికల్లోని ముఖ్య అంశం. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్న కేసీఆర్. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనివే. మిగులు విద్యుత్ ఉత్పత్తి ఉండేలా ప్రణాళికతో ముందుకెళ్తున్న డిప్యూటీ సీఎం భట్టి. అభయ హస్తం మేనిఫెస్టో శతాబ్దపు మోసం. నిందలు, దందాలు, చందాలు ఇదే రేవంత్ విధానం. ఉప ఎన్నికలు వచ్చేస్తున్నాయి. పార్టీలు మారిన సన్నాసులకు బుద్ధి చెప్పాలి. జూన్లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం. గద్వాల నేతల భేటీలో బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్లలో కాంగ్రెస్ గుండాగిరి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడికి యత్నం. సీఎం ఫోటో పెట్టాలని కాంగ్రెస్ దౌర్జన్యం. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల అడ్డగింత. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై పోలీసుల దాష్టికం. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సహా 13 మందికి తీవ్ర గాయాలు. దవాఖానాకు తరలింపు. ఇక లోకల్ మేనిఫెస్టోలు. అధికార ప్రతిపక్ష పార్టీల్లో సిద్ధమవుతున్న కార్యాచరణ. బీసీ కులాలకు గాలం వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక. స్థానిక సమస్యలు, అవసరాల ఆధారంగా గ్రామీణ, పట్టణ ఎన్నికల ప్రణాళికలు. సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ప్రతిపక్ష బారాస కసరత్తు. గ్రామ స్థాయి వరకు సమస్యల చిట్టా సేకరించాలని కేడర్ కు బాధ్యతలు. వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు. పంచాయతీలకు కార్యదర్శులే బాస్. కార్యదర్శులు లేని గ్రామ స్వరాజ్యాన్ని ఊహించుకోలేము. గత ప్రభుత్వం షరతులతో నియామకం చేపట్టింది. న్యాయమైన సలహాలు తీసుకోవడంతో పాటు కేబినెట్ దృష్టికి తీసుకెళ్తా. సచివాలయంలో తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ ప్రతినిధులతో మంత్రి సీతక్క. న్యాయ వ్యవస్థలో బీసీలకు అన్యాయమేనా? న్యాయ వ్యవస్థలో సైతం అగ్రకులాల ఆధిపత్యమేనా? 85% ఉన్న బహుజనులకు అన్యాయం. న్యాయమూర్తుల నియామకాలను రిజర్వేషన్ లేకపోవడం వల్లనే అన్యాయం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లోను బీసీలకు అన్యాయం. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ టి చిరంజీవులు.